హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. మార్కెట్లో మీరు చాలాసార్లు ఇది వినుంటారు, బైలో సెల్ హై అనే పదం. అంటే మార్కెట్ పడిపోయినప్పుడు అందరూ మార్కెట్ ఇంకా పడిపోతుంది అనుకునే టైంలో, అందరూ భయపడుతున్న టైంలో మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అందరూ పెరుగుతుంది, ఇంకా ఇంకా పెరుగుతుంది అనుకునే ఆప్టిమిజం ఉన్న మార్కెట్లో మనం సెల్ చేయాలి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అలా చేస్తారు కాబట్టి వాళ్ళు లాభాల్లో ఉంటారు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా భయపడి ఆగిపోవడం వల్ల లాసెస్లో ఉంటారనే మాట మీరు వినుంటారు. కాకపోతే రీటైల్ ట్రేడర్స్కి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి మధ్యలో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనీ. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పడిపోతున్న మార్కెట్లో ఎందుకు పెట్టగలుగుతారు అంటే వాళ్ళ దగ్గర చాలా హ్యూజ్ అమౌంట్లో మనీ ఉంటుంది కాబట్టి ఒక 5% కరెక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మనీలో ఒక 20% ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తారు. మనమైనా సరే లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయినా సరే మార్కెట్కి ఒకటే, వాళ్ళు కానీ మనం కానీ 100% స్టాక్ మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం కుదరదు. సో ఎవరు కూడా కరెక్ట్ బాటమ్ని కనిపెట్టలేరు. ఒక 5% కరెక్ట్ అవ్వగానే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లో ఒక 20% ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి ఇంకొక 5% కరెక్ట్ అయింది అనుకోండి, ఇంకొక 20% వస్తుంది. ఆ తర్వాత ఇంకో 5% కరెక్ట్ అయినప్పుడు ఇంకో 20%, అలాగా నెమ్మదిగా ట్రాంచెస్లో చిన్నగా అక్యుములేట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న 100% మనీ వెళ్ళేప్పటికీ మార్కెట్ అరౌండ్ 20 to 25% కరెక్ట్ అయిన తర్వాత వాళ్ళ మనీ అంతా యావరేజ్ అవుట్ అయిపోయి ఉంటుంది. అదే రీటైలర్స్ అలాంటి ప్రయత్నం చేశారనుకోండి, మన దగ్గర ఉన్న కొంచెం ఆ ₹1,00,000 10 లక్షలు ఎంతైతే కొంచెం అమౌంట్ ఉంటుందో దాంతో మీరు మార్కెట్లో కనుక ఈ పద్ధతిలో వెళ్ళారనుకోండి, ఒక 5 to 10% కరెక్షన్ని మనం తట్టుకోగలం. అదే మార్కెట్ 10% కన్నా ఎక్కువ కరెక్ట్ అయింది అనుకోండి, మన దగ్గర యావరేజ్ చేసుకోవడానికి మనీ లేక ఇంకా పడిపోతున్నప్పుడు, మైనస్లో మన P&L కనబడుతున్నప్పుడు మనం అందులో స్టే చేయలేము. ఆ పాకెట్లో పెయిన్ని తీసుకోలేము. ఎందుకంటే రీటైల్ ట్రేడర్స్ జనరల్లీ ఇన్వెస్ట్ చేసే మనీతోటి ఫ్యూచర్లో ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. ఒక 3 months తర్వాత ఇల్లు కొందామనో, కారు కొందామనో ఏదో ఒక ప్లాన్ తోటి వస్తూ ఉంటారు. కాబట్టి మార్కెట్లోకి రీటైల్ ఇన్వెస్టర్స్ ఆ మనీ కంప్లీట్గా నాకు యూజ్ ఉండదు అనుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయకపోతే, ఇన్వెస్ట్ చేసిన తర్వాత కాస్తంత పడిపోయినా పర్లేదు, కానీ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంకొక 10 to 20% పడిపోయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఆ ఫాల్ మొత్తాన్ని మనం వెయిట్ చేయకుండా లాస్ బుక్ చేసుకొని మనం ఫీల్ అవుతూ ఉంటాము. తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయిన తర్వాత చూసి, అరే నేను రైట్ పాయింట్లో ఇన్వెస్ట్ చేశాను కానీ ఎక్కువ కాలం నేను హోల్డ్ చేయలేకపోయాను అని ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో రీటైల్ ట్రేడర్స్కి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి మధ్యలో మనీ అనే బ్యారేజ్ ఉంది కాబట్టి రీటైల్ ట్రేడర్స్ ఈ పద్ధతిని ఫాలో అయితే వాళ్ళలాగా లాభపడడానికి అవకాశం కన్నా సైకలాజికల్గా దెబ్బతిని మధ్యలోనే ట్రేడింగ్లో నుంచి వెళ్ళిపోవడం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. సో రీటైల్ ట్రేడర్స్కి ఎప్పుడు ఎడ్జ్ ఉంటుంది అంటే రైట్ ఎంట్రీస్ దొరికినప్పుడు ఎడ్జ్ ఉంటుంది. రైట్ ఎంట్రీస్ ఎప్పుడు దొరుకుతాయి అంటే మనకి ఎగ్జాక్ట్గా ట్రెండ్ ఎటువైపు ఉంది అంటే అలలు ఎటువైపు వెళ్తున్నాయో మనకు కరెక్ట్గా తెలిసిన రోజు మనం అందులో దిగామనుకోండి, ఆ అలలు ఎటువైపు వెళ్తున్నాయో అటు దిగినప్పుడు ఏంటంటే చిన్న లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రెండ్ పైకి వెళ్తుంది అనుకోండి, స్ట్రెయిట్ లైన్లో వెళ్ళదు కాబట్టి మనకు ఫస్ట్ ట్రెండ్ పైకి ఉంది అనే విషయం తెలియాలి. తెలిసిన తర్వాత ఏ పాయింట్లో ఎంటర్ అవ్వాలి అనేది తెలియాలి. ఈ పాయింట్లో ఎంటర్ అయిన తర్వాత పెద్ద డ్రాడౌన్ రాకూడదు. మనం ఎంటర్ అయిన తర్వాత 5% 6% డ్రాడౌన్స్ వచ్చిన తర్వాత మార్కెట్ వెళ్ళడం లాంటివి జరగకూడదు. అంటే మొమెంటం ఉండాలి. మనం ఎంటర్ అయిన తర్వాత మొమెంటం ఉన్న మార్కెట్లో ఎంటర్ అవుతే ఈ కంప్లీట్ మూవ్లో చిన్న పోర్షన్స్ని మనం క్యాచ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏంటంటే లాంగ్ రన్లో మనం ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ ముందు నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ చేసి పెట్టాను. ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్లో రీప్లే అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. దాంతో ఏంటంటే పాస్ట్ డాటాలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీకు కనబడుతున్న లైవ్ డాటా కాదు, పాస్ట్లో ఇప్పుడు మనం ఏ డేట్లో ఉన్నాము అంటే February 2024 23rd February దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఐటీసీ స్టాక్. సో ఐటీసీ స్టాక్లో ఈ పాయింట్లో మీరు ఎవరిని అడిగినా కూడా, చార్ట్ డైరెక్ట్గా చూసి ఎవరిని అడిగినా కూడా మనం ఏం చెప్తాం, ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేయబోతుంది అని ఎవరినైనా అడిగితే ఏం చెప్తారంటే చాలా ఈజీగా ఇక్కడంతా కన్సాలిడేషన్ జరిగింది, తర్వాత చిన్న బ్రేక్అవుట్ జరిగి ఆ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయ్యి స్ట్రేట్ అవే పడిపోయింది. మళ్ళీ ఈ స్ట్రేట్ అవే పడిపోయిన తర్వాత చిన్న పుల్ బ్యాక్ జరిగింది. ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ వేసుకుందాం. అంటే ప్రీవియస్గా ఎక్కడైతే సపోర్ట్ ఉందో అక్కడ రెసిస్టెన్స్ వేసుకుంటాము. ఆ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ లో రావడానికి అవకాశం ఉంది. ఇది ప్రైస్ యాక్షన్ కాబట్టి ఈ పాయింట్కి వచ్చిన తర్వాత సెల్ చేయడం లాంటిది చెయ్యొచ్చు అని చెప్తారు. సో ఇదేంటంటే ప్లేన్ ట్రేడింగ్
బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ ఏం చెప్తుంది క్లియర్గా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మన చేతిలో లేదు కాబట్టి పాస్ట్ యాక్షన్ని బేస్ చేసుకొని మనం హ్యూమన్గా ఎంతవరకు ప్రెడిక్ట్ చేయగలుగుతామో అంత ప్రెడిక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం, ఒకసారి ప్లే చేసి తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ఇందాక అనుకున్నట్టుగా 13th మార్చ్ రోజు, ఫిబ్రవరి 23rd నుంచి 13th మార్చ్ వరకు కూడా కన్సాలిడేట్ అయిన తర్వాత ఎక్కడైతే మనం ప్రీవియస్గా అనుకున్నాం కదా ఇక్కడ రెసిస్టెన్స్ రావడానికి అవకాశం ఉంది, అక్కడ నుంచి మళ్ళీ న్యూ లో ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది అని కరెక్ట్గా అక్కడి వరకు పెరిగిన తర్వాత చూడండి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్కెట్ ఫాల్ అవ్వడం అనేది గమనించవచ్చు. సో ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ ఏం ఆలోచిస్తారంటే ఓకే మనం అనాలిసిస్ చేసింది కరెక్ట్ అయింది, ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో అది రెసిస్టెన్స్ కింద మారింది, ఇక్కడ మార్కెట్ ఆ ప్రైస్ దగ్గరికి రాగానే మళ్ళీ రిజెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యూ లో రావడానికి అవకాశం ఉంది, ఇంతకుముందు ఏదైతే లో ఉందో 400 ఆ 400 కన్నా కిందికి రావడానికి అవకాశం ఉంది అని మనం అంచనా వేసి ఇక్కడ సెల్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒక రీటైలర్ మైండ్ సెట్ అలా ఉంటుంది. అంటే మనకి అవైలబుల్గా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న సోర్సెస్తో మనం నేర్చుకున్నటువంటి ప్రైస్ యాక్షన్ ఏం చెప్పింది అనే దాన్ని బట్టి మనం అలా చేస్తాం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏం జరిగింది అని. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ 3 రోజులు మనకేమనిపిస్తుంది అంటే మనం కరెక్ట్ అయ్యాము, నేను ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నానో ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి పడడం స్టార్ట్ అయింది, నేను రైట్ ట్రాక్లో ఉన్నాను అనుకుంటాం. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఏ డేట్ దగ్గర ఉన్నాం, మనం 8th ఏప్రిల్ దగ్గర ఉన్నాం. ఇంతకుముందు ఎక్కడైతే మనం కన్సాలిడేషన్ అనుకున్నామో చూడండి, ఈ కన్సాలిడేషన్ ఏదైతే అనుకున్నామో అది బ్రేక్అవుట్ అయింది, రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అయింది, న్యూ లో ఫామ్ అవుతుంది అనుకున్నాము. కానీ ప్రైస్ యాక్షన్ బేస్డ్గా చూసినప్పుడు మనం ఏమనుకుంటాము, ఒక ట్రెండ్ అని ఎప్పుడో చెప్తాము అంటే హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు, హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నప్పుడు ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది అని చెప్తాం. సో ఇంటర్నెట్లో మనకు అవైలబుల్ ఉన్న సోర్సెస్ని బేస్ చేసుకొని మీరు ఎక్కడ చూసినా సరే, మీరు ఎలాంటి క్లాసుల్లోకి వెళ్ళినా ఎలాంటి కోచింగ్ తీసుకున్నా కూడా ఇది బేసిక్ ఇది. సో ట్రెండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ హయ్యర్ లో ఫామ్ అయింది. ఇందాక చెప్పాం కదా హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ ఫామ్ అయినప్పుడు ట్రెండ్ అప్ ట్రెండ్ కింద మారినట్టు. సో ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, సో ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో అది రాంగ్ అయింది, పాత లోవర్ ట్రెండ్ కాస్త అప్ ట్రెండ్ కింద మారింది, 2 హయ్యర్ లోస్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటాం. అంటే ఏప్రిల్ 8th రోజు 429 ప్రైస్ నడుస్తున్నప్పుడు మనం అనుకునేది ఏంటి, లాంగ్ తీసుకోవచ్చు అనుకుంటాం. ఇక్కడ చూద్దాం ఏం జరిగింది ఇప్పుడు అని. మనకి ఇక్కడ లాంగ్ అనుకున్నాము, కొంచెం పైకి వెళ్ళినట్టే వెళ్ళి ప్రీవియస్ హై దగ్గరికి రాగానే మళ్ళీ సింగిల్ డేలో మొత్తం మళ్ళీ వెనక్కి వచ్చేసి ఏ పాయింట్ దగ్గర అయితే మనం ఎంటర్ అయ్యాం మళ్ళీ ఆ పాయింట్ దగ్గర ఉంది. సో ఇక్కడ మనం ఎన్ని రాంగ్ ట్రేడ్స్ చేసాం, ఇక్కడ నుంచి మార్చ్ స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే మార్చ్ 13th దగ్గర నుంచి మనం మే 24th లోపు 3 రాంగ్ ట్రేడ్స్ చేసాం. ఒకటి షార్ట్ అనుకున్నాము, రాంగ్ అయింది, లాంగ్ అనుకున్నాము, రాంగ్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్లో చూసినట్లయితే మే దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, కంటిన్యూస్గా ఏ లో దగ్గర అయితే మార్కెట్ రేజ్ అవుతుందో సేమ్ మళ్ళీ ప్రీవియస్ హైస్ దగ్గర మార్కెట్ పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు 2 ఇన్స్టెన్సెస్ ఇలా జరిగాయి కాబట్టి కన్సాలిడేషన్లోకి వచ్చింది మార్కెట్ అనే విషయం మనకి ప్రైస్ యాక్షన్ చెప్తుంది. సో ఈ మే ఎండ్ దగ్గరకు వచ్చేప్పటికి మనకి ఐటీసీలో కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు రైటింగ్స్ చేయొచ్చు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మే 17th దగ్గర మనకి కన్సాలిడేషన్లో ఉంది మార్కెట్, లో వచ్చేసి 415 దగ్గర, హై వచ్చేసి 440 దగ్గర మధ్యలో మార్కెట్ రన్ అవుతుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమైంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకి ఏ పాయింట్లో మే 13th ఆ పాయింట్లో మనం కన్సాలిడేషన్ అని ఫిక్స్ అయ్యాం. కానీ జూన్ 4th వచ్చేప్పటికి మళ్ళీ ప్రీవియస్ లోని బ్రేక్ చేయడం మనం క్లియర్గా చూడొచ్చు. చూడండి, మళ్ళీ ప్రీవియస్ లోని బ్రేక్ చేసి డౌన్ ట్రెండ్కి మారిపోయిందేమో అనే ఒక డౌట్ ఉంటుంది. సో ఇది మనం ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో మనం వెళ్ళి ట్రేడింగ్ చేసేప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. చూడండి, మనం ఇక్కడ నుంచి ఫస్ట్ రాంగ్ ట్రేడ్, తర్వాత సెకండ్ రాంగ్ ట్రేడ్, ఇక్కడ థర్డ్ రాంగ్ ట్రేడ్ కన్సాలిడేషన్ అని, ఇది 4th రాంగ్ ట్రేడ్. సో కంటిన్యూస్గా మనం రాంగ్ ట్రేడ్స్లో ఎంటర్ అవుతున్నాం. దేన్ని బేస్ చేసుకొని, మనకు తెలిసిన ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని, మనకు తెలిసిన అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఎవరైతే అందరూ పాటిస్తారో అవే చేసుకున్నప్పుడు మనం ఇన్నిసార్లు లాస్ అవుతున్నాం. సో ఇది రీటైల్ ట్రేడర్స్కి
ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి మధ్యలో ఉండే డిఫరెన్స్. సో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే ఎప్పుడు రియల్గా ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు యాక్చువల్గా మనం మనీ పెట్టాల్సిన అవసరం ఉంది, ఎప్పుడు మనం సైడ్ లైన్లో నిల్చొని వాచ్ చేస్తూ ఉండాలి తప్ప ఈ మార్కెట్ మంది కాదు అనుకోవడానికి అవకాశం ఉంది అనేది ముందు మనకు తెలియాలి. ఒకవేళ ఈ ప్రతి పాయింట్లో మీరు ట్రేడ్ చేయకుండా ఈ పాయింట్కి వచ్చిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ తెలిసిపోయింది అనుకోండి, అంటే ఫిబ్రవరి 19th 20th టైంకే ఇదంతా రాబోయే రోజులన్నీ కన్సాలిడేషన్లోనే ఉండబోతున్నాయి, మనం ఇందులో ఎంటర్ అయినా కూడా ప్రాఫిట్ రావడానికి అవకాశం లేదు, మనం ఇక్కడ జస్ట్ సైడ్ లైన్లో ఉండాలి అనే విషయం మనకి ఈ రోజే తెలిసింది అనుకోండి, 4 రాంగ్ ట్రేడ్స్ చేయాల్సిన అవసరం ఉండదు. రైట్ టైం ఎప్పుడు అనేది అప్పుడు చూసుకొని ఎంటర్ అవ్వాలి. సో దీన్ని ఎలా చేయొచ్చు, సో ఈ రీటైల్ ట్రేడర్స్ ఎలా చేసుకుంటే మనం ఎర్లీగా మనం కన్సాలిడేషన్ టైం ఏది, ట్రెండింగ్ టైం ఏది, ఎంట్రీ టైం ఏది అనేది తెలుసుకుంటామంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే డెల్టా బుల్ ఇండికేటర్. ఇప్పుడు చూడండి ఇదే ప్లేస్లో మీకు చూపిస్తాను. డెల్టా బుల్ ఇండికేటర్ చూసినట్లయితే మనకి డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ బ్లూ రెడ్ అండ్ గ్రీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కిందికి పాయింట్అవుట్ చేస్తూ మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కింది వైపు ఇలా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీన్ని డౌన్ ట్రెండ్ అంటాము. అండ్ అదే మీకు పైకి ఇలాగే గ్రీన్ రెడ్ అండ్ బ్లూ పైకి ప్రొజెక్ట్ చేస్తూ మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇలా పైకి పాయింట్అవుట్ చేస్తున్నాయి అనుకోండి, 3 ఈ సీక్వెన్స్లో గ్రీన్ రెడ్ అండ్ బ్లూ, అప్పుడు దీన్ని అప్ ట్రెండ్ అంటాం. సో ఇది చూడడానికి మూవింగ్ యావరేజెస్ లాగే ఉన్నాయి కదా, మిగతా మూవింగ్ యావరేజెస్కి దీనికి ఏంటి తేడా అంటే ఇది మనకి ఫ్యూచర్ని ముందుగా ప్రొజెక్ట్ చేస్తూ లీడింగ్ ఇండికేటర్గా పనిచేస్తుంది. మీరు ఏ మూవింగ్ యావరేజ్ అయినా చూడండి మార్కెట్లో లాగింగ్ ఉంటుంది. అంటే మీకు ప్రైస్ కదిలిన తర్వాత ఇందాక మీకు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం ఇది కన్సాలిడేషన్లోకి వచ్చింది అని మనం తెలుసుకునేప్పటికే సగం మూమెంట్ అయిపోతుంది. అండ్ కన్సాలిడేషన్ అనుకొని మనం ట్రేడ్ స్టార్ట్ చేసేప్పటికీ ట్రెండ్ మారిపోతుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ మీరు మూవింగ్ యావరేజెస్ ఏది వేసినా కూడా ఉంటుంది. కానీ మన DBIలో కనబడుతున్న ఈ లైన్స్ ఏంటంటే ట్రెండ్ని ముందుగానే పసిగట్టి ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఈరోజు మనం మార్కెట్ రన్ అవుతున్నప్పుడు ఫ్యూచర్ 8 to 13 days ఎలా ఉండబోతుంది అనేది చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే నేను జూలై దగ్గర చూసినట్టయితే ఇప్పుడు చూడండి మార్కెట్ కింద ఉన్నప్పటికీ ఈ లైన్స్ సైడ్ వేస్ చూపిస్తున్నాయి, మీకు ఇలా స్ట్రైట్గా చూపిస్తున్నాయి యాంగిల్. సో కన్సాలిడేషనే ఉండబోతుంది అని. ప్రైస్ కిందకి బ్రేక్ అయినప్పటికీ మన యావరేజెస్ చెప్పేస్తాయి ఫ్యూచర్లో ఇది కన్సాలిడేషనే ఉండబోతుంది, కింది వైపు ట్రేడ్ చేయకూడదు, పై వైపు కూడా ట్రేడ్ చేయకూడదు, కన్సాలిడేషన్ కాబట్టి మీరు రైటర్స్ అయితే రైటింగ్ చేసుకోవచ్చు, కానీ అదే మీరు బయ్యర్స్ రీటైల్ ట్రేడర్స్ అయితే సైడ్ లైన్లో నిల్చోండి అనే విషయం మనకు ముందుగా చెప్తుంది. సో ఇది ఈ పాయింట్లోనే చెప్పిందా లేదా మీకు ఇప్పుడు రివైండ్లో చూపిస్తాను. మీకు March 24th దగ్గర ఇంకా మనకి డౌన్ ట్రెండ్ కనబడుతుంది. ఆ నెక్స్ట్ చూద్దాం ఎక్కడ మనం ఆపేయచ్చు ట్రేడింగ్ అని. ఎగ్జాక్ట్గా మీకు 4th March రోజు యావరేజ్ లైన్స్ అనేవి స్ట్రైట్ అయిపోయాయి. అంటే ఇక్కడ నుంచి ఇంకా ట్రెండ్ లేదు, ట్రెండ్ మూమెంట్ అనేది రావట్లేదు, ఇక్కడ నుంచి మనం ట్రేడింగ్ ఆపేసుకోవచ్చు అని రీటైల్ ట్రేడర్స్కి ఈ పాయింట్లో చెప్తుంది. చూద్దాం ఎప్పటి వరకు ఇది చెప్తుంది అని. చూడండి ప్రైస్ ఇక్కడ రన్ అవుతుంది, కానీ డేట్ చూడండి, డేట్ వచ్చేసి ప్రైస్ రన్ అవుతున్న డేట్ 13th March అయితే మనకి ట్రెండ్ చూపిస్తున్న డేట్ 26th March. సో 26th March కూడా ఇంకా మనకు 13th రోజు చూడడానికి చాలా హై మూమెంట్ వచ్చింది, ఇక్కడ ప్రైస్ బ్రేక్అవుట్ జరిగింది ఇక్కడ. కానీ మనకి ఏం చెప్తుంది, ప్రైస్ బ్రేక్అవుట్ జరిగినా కూడా ట్రెండ్ అనేది ఇంకా కన్సాలిడేషన్లోనే ఉంది, ఈ పాయింట్లో మీరు అసలు ట్రేడే చేయకూడదు అనే విషయం మనకి ముందుగా చెప్పింది. సో ఇక్కడ మీరు బ్రేక్అవుట్ ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా, ఈ పాయింట్లో షార్ట్ సైడ్ ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది, రెసిస్టెన్స్ని కొట్టింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ కింది పడడానికి అవకాశం ఉందని డౌన్ ట్రెండ్ ట్రేడ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది చాలామంది. కానీ ఈ ఇండికేటర్ వాడినప్పుడు ఏంటి, మనం సైడ్ లైన్లో నిల్చుంటాం, ఇంకా మనకి ట్రెండ్ చెప్పట్లేదు అని. చూడండి కంటిన్యూస్గా సైడ్కి కనబడుతుంది, ఇంకా మనకి ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇక్కడ ఈ పాయింట్లో చూసినట్లయితే 25th April రోజు గ్రీన్ రెడ్ అండ్ బ్లూ అనేవి ఇప్పుడు ట్రెండింగ్ వైపు కనబడుతున్నాయి. కానీ డెల్టా బుల్ ఇండికేటర్ ప్రకారంగా మనకి రూల్ 1 ఏంటి అంటే, రూల్ 1 యావరేజెస్ ట్రెండింగ్ చూపించాలి. రూల్ 2 స్టాప్ లాస్ ఏదైతే ఉందో, అంటే మనకి ట్రెండ్ అప్ ట్రెండ్ చూస్తున్నప్పుడు మనం ట్రేడ్స్ లాంగ్ ట్రేడ్ కోసం చూస్తాం కాబట్టి మన స్టాప్ లాస్ ఎప్పుడు కింద ఉండాలి. కానీ ఇక్కడ స్టాప్ లాస్ పైన కనబడుతుంది చూడండి, ఎల్లో డాట్స్ ఏంటంటే మన ట్రైలింగ్ స్టాప్ లాసెస్ అనమాట.
మన ప్రైస్ కన్నా పైన స్టాప్ లాస్ ఉండకూడదు కదంటే లాంగ్ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం 440 దగ్గర ఎంటర్ అవుతున్నామంటే మన స్టాప్ లాస్ కింద ఉండాలి, 440 కన్నా కింద ఉండాలి. కానీ మన స్టాప్ లాస్ 444 చూపిస్తుంది. అంటే ఏంటంటే వొలాటిలిటీ ఒకటి చెప్తుంది, ప్రైస్ ఒకటి చెప్తుంది అని అర్థం. సో ఇక్కడ మనకి ట్రేడ్ ట్రిగ్గర్ అయినప్పటికీ, బ్లూ క్యాండిల్ పైన ట్రేడ్ ట్రిగ్గర్ అయినప్పటికీ మనకి ఇక్కడ ట్రేడ్ లేనట్టు, ఇన్వాలిడ్ బ్లూ క్యాండిల్ కింద అవుతుంది. సో ఇక్కడ ట్రెండ్ వచ్చినా కూడా మనకి ఇక్కడ మన ఇండికేటర్ ఎంట్రీ చెప్పట్లేదు. చూడండి ఇక్కడ ఇప్పుడు వొలాటిలిటీ షిఫ్ట్ అయింది కిందకి. సో ఇప్పుడు మనకి బ్లూ క్యాండిల్ ఎప్పుడైనా ఈ యావరేజెస్ పైన కనబడితే ఆ బ్లూ క్యాండిల్ యొక్క హై బ్రీచ్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూడండి, మనకి ఇంకా ఎంట్రీ రాకముందే మళ్ళీ కన్సాలిడేషన్ అయింది. ఇప్పుడు చూసినట్లయితే జూలై 9th రోజు మనకి అప్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది. వొలాటిలిటీ బేస్డ్ స్టాప్ లాస్ డాట్స్ కిందే ఉన్నాయి. సో మీకు ఇప్పుడు వచ్చే బ్లూ క్యాండిల్స్ వ్యాలిడ్ బ్లూ క్యాండిల్స్ కింద కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ చూసినట్లయితే మనకి 9th జూలై రోజు రావడం జరిగింది. 10th జూలై కనుక ఈ హై బ్రీచ్ అయినట్లయితే మనకి లాంగ్ ట్రేడ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనకి బ్రీచ్ అవ్వడం జరిగింది. సో బ్రీచ్ అయినప్పుడు మనం లాంగ్ ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ లాంగ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు లాంగ్ టార్గెట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇదే ఇండికేటర్ మనకి లాంగ్ ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వగానే ఇక్కడ మనకి లాంగ్ టార్గెట్ ఏది ఉందో దాన్ని టార్గెట్ కింద పెట్టుకొని స్టాప్ లాసెస్ ఈ ఎల్లో డాట్స్ కింద పెట్టుకొని ట్రేడ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి 2 డేస్లో 455 దగ్గర నుంచి 460 దగ్గరకు వచ్చింది. మన ఇండికేటర్ 475 వరకు 475, 476 మనకి టార్గెట్ చూపిస్తుంది. 460 వరకు కూడా రావడం జరిగింది. హై చూసేసి 459.5 వరకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా మనం ఇండికేటర్ ప్రకారంగా ఆ ట్రేడ్లో ఉండడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, డెల్టా బుల్ ఇండికేటర్ వాడిన వాళ్ళు మార్చి నుంచి జూలై 9th వరకు ఐటీసీలో మీకు ఒక్క ట్రేడ్ కూడా రాలేదు. ఒకవేళ కనుక మీరు వేరే ఏ మెథడ్ వాడి చేసినా కూడా ఈ కంప్లీట్ మూమెంట్లో లాసెస్ బుక్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ లాసెస్ ఎక్కువ అవుతూ ఈ పాయింట్కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఈ 4-5 ట్రేడ్స్ మీరు ప్రైస్ యాక్షన్ ద్వారా కానీ ఇంకేదన్నా ఇండికేటర్ ద్వారా కానీ చేసినట్లయితే లాస్ చాలా హెవీగా ఉండి మనకి ఈ పాయింట్లో రైట్ ఎంట్రీస్ దొరికిన టైంకి మనకి దగ్గర డబ్బులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఈ ఇండికేటర్ సపోర్ట్లో చూసుకున్నట్లయితే ఈ కంప్లీట్ 3-4 months మీకు ఏ ట్రేడ్ రాకపోయినా కూడా వచ్చిన ట్రేడ్ పొటెన్షియల్ ట్రేడ్గా ఉండి మనం అనుకున్న టార్గెట్ వైపు మనం రైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇండికేటర్ ఉపయోగపడుతుంది. సో మీకు కూడా ఇండికేటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న లింక్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఈ ఇండికేటర్కి సంబంధించి ప్రీవియస్గా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉందనేది చూడొచ్చు. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే సపోర్ట్ టీమ్ మీకు ఇండికేటర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ సపోర్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.